హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ససి వెల్త్ క్రియేటర్. ఈ వీడియోలో మోస్ట్ రిక్వెస్టెడ్ స్టాక్స్ గురించి డిస్కస్ అనేది చేద్దాం ఫ్రెండ్స్. సో రీసెంట్గా ఏదైతే లాస్ట్ వీడియో ఉందో దాంట్లో మనకి ఏవైతే మీకు మంచి స్టాక్స్ అనిపిస్తాయో ఆ స్టాక్స్ మీరు అనాలిసిస్ కావాలంటే ఆ స్టాక్స్ లిస్ట్ ఇవ్వమని అడిగాను. సో దాంట్లో చాలామంది ఈ స్టాక్స్ గురించి అనాలిసిస్ చేయమని అడిగారన్నమాట. సో దాంట్లో ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి టిన్ప్లేట్ అనమాట. అలాగే సెకండ్ వన్ వచ్చేసరికి కేపీ టెక్నాలజీస్, థర్డ్ వన్ వచ్చేసరికి లారస్ ల్యాబ్ ఫ్రెండ్స్. సో ఈ త్రీ స్టాక్స్ గురించి మనం ఈ వీడియోలో అనాలిసిస్ అనేది చేసి అసలు ఈ స్టాక్స్ అనేవి ఫండమెంటలీ స్ట్రాంగ్ కంపెనీసే కాదా, ఒకవేళ ఫండమెంటలీ స్ట్రాంగ్ కంపెనీస్ అయితే కనుక మనం ఏ లెవెల్స్ దగ్గర లాంగ్ టర్మ్ కోసం ఇన్వెస్ట్ చేస్తే బెటర్ అనేది ఈ వీడియోలో డిస్కస్ అనేది చేద్దాం ఫ్రెండ్స్. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఆ త్రీ కంపెనీస్ గురించి డిస్కస్ అనేది చేద్దాం ఉన్నాం కదా. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసరికి టిన్ప్లేట్ కంపెనీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఫ్రెండ్స్. సో ఇది ఒక టిన్ప్లేట్ ఏదైతే ఉందో వాటిని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుందన్నమాట. అంతేకాకుండా ఇది ఏదైతే టాటా స్టీల్ లిమిటెడ్ యొక్క సబ్సిడరీ కంపెనీ ఫ్రెండ్స్. సో మనకి టాటా బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో సో మన అందరికీ తెలుసు స్ట్రాంగ్ బ్రాండ్స్. దాంట్లో ఆ టాటా స్టీల్ లిమిటెడ్ యొక్క సబ్సిడరీ కంపెనీ అనమాట. సో ఈ టిన్ప్లేట్ అనేది, ఈ కంపెనీ వచ్చేసరికి టిన్ప్లేట్ అనేది మ్యానుఫ్యాక్చర్ అనేది చేస్తుందన్నమాట. ఈ కంపెనీ యొక్క ఫండమెంటల్స్ మనం చెక్ చేద్దాం ఫ్రెండ్స్. కంపెనీ యొక్క మార్కెట్ క్యాప్ వచ్చేసరికి 3131 crores ఉంది. సో కరెంట్ ప్రైస్ అరౌండ్గా 300 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందన్నమాట. 50 వీక్ హై చూస్తే కనుక 312 రూపీస్ దగ్గర ఉంది. 50 వీక్ లో చూస్తే కనుక 118 రూపీస్ దగ్గర ఉంది. ఆల్రెడీ మనకి అప్రాక్సిమేట్లీ 2x రిటర్న్స్ అనేది ఇచ్చిందనమాట లాస్ట్ 1 ఇయర్లో. స్టాక్ యొక్క పిఈ మనం చెక్ చేస్తే కనుక 31.90 ఉంది ఫ్రెండ్స్. సో అలాగే స్టాక్ సెక్టార్ యొక్క పిఈతో కంపేర్ చేస్తే కనుక లిటిల్ హై ప్రైస్ దగ్గర ట్రేడ్ అవుతుందన్నమాట. సో వాల్యుయేషన్స్ కొంత హై ప్రైస్ దగ్గర ఉన్నాయి. అలాగే పీబీ రేషియో మనం చెక్ చేస్తే కనుక సెక్టార్ యొక్క పీబీ వచ్చేసరికి 3.19 ఉంటే స్టాక్ యొక్క పీఈ వచ్చేసరికి 3.70 ఉంది. సో ఇది కూడా ఇండికేషన్ ఏంటంటే మనకి స్టాక్ అనేది కొంత హై వాల్యుయేషన్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది. సో ఇది మనం చూసిన తర్వాత ఆ కంపెనీ మనకి డెప్ట్ కనుక చూస్తే కనుక ఆల్మోస్ట్ డెప్ట్ ఫ్రీ కంపెనీ ఫ్రెండ్స్. ఇది పాజిటివ్ థింగ్ అనమాట. అలాగే మనకి ఏదైనా కంపెనీ డెప్ట్ ఫ్రీ అయితే కనుక మనం ఆర్ఓఈ చెక్ చేయాలి, రిటర్న్ ఆన్ ఈక్విటీ చెక్ చేయాలి. మనం చూస్తే కనుక 12.2% ఉంది. సో పర్ ఇయర్కి వీళ్ళు 100 కోట్లు కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తుంటే యావరేజ్గా 12% రిటర్న్స్ అనేవి మనకి చూపిస్తున్నారు అనమాట. సో ఓవరాల్గా చూసుకుంటే కనుక ఆర్ఓఈ అంత గ్రేట్గా లేదు, 20-25 ఉంటే కనుక బెటర్. బట్ ఈవెన్ కంపెనీ అనేది ప్రాఫిట్స్ అనేవి పోస్ట్ చేస్తుంది. ఈ కంపెనీ యొక్క ప్రోస్ కనుక మనం చెక్ చేస్తే కనుక ఫస్ట్ థింగ్ ఆల్మోస్ట్ డెప్ట్ ఫ్రీ కంపెనీ అనమాట. అలాగే నెక్స్ట్ కమింగ్ క్వార్టర్స్ కూడా ఏదైతే పాజిటివ్ రిజల్ట్స్ పోస్ట్ చేసే ఛాన్స్ ఉందో మనకు చెప్తున్నారు. అలాగే మనకి డివిడెండ్ డీల్ కూడా బాగానే పోస్ట్ చేస్తుంది. బట్ ఏదైతే రిటర్న్ ఆన్ ఈక్విటీ మనం ఇందాక డిస్కస్ చేసింది కొంత లో ఉంది. 20-25 ఉంటే కనుక ఆర్ఓఈ చాలా మంచిది. బట్ ఏదైతే 11.25% అరౌండ్గా లాస్ట్ 3 years నుంచి పోస్ట్ చేస్తుంది. సో అది కొంత నెగిటివ్ అనమాట. అలాగే మనకి ఏదైతే పీర్ కంపేర్ చేసినా సరే ఓవరాల్ బాగానే ఉంది. సో ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ మనం చెక్ చేస్తే కనుక మార్చ్ 2010 నుంచి మార్చ్ 2021 లాస్ట్ 11 yearsగా మనం చెక్ చేస్తే కనుక వీళ్ళ యొక్క సేల్స్ గ్రోత్ అనేది కన్సిస్టెంట్గా పెరిగింది ఫ్రెండ్స్. రీసెంట్గా ఏవైతే ఆఫ్టర్ మార్కెట్ క్రాష్ తర్వాత ఏదైతే స్టీల్ సెక్టర్ కంపెనీస్ చాలా బాగా పెరిగాయో ఈవెన్ టిన్ప్లేట్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా చాలా బాగా పెరిగిందనమాట. సో వీళ్ళ యొక్క సేల్స్ అనేవి రీసెంట్ టైమ్స్లో కూడా చాలా బాగా గ్రో అయ్యాయి అనమాట లాస్ట్ 3 yearsగా. అందువల్ల కంపెనీ కూడా చాలా మంచి ప్రాఫిట్స్ అనేవి పోస్ట్ చేస్తుంది. సో కంపెనీ ప్రాఫిట్స్ కూడా రీసెంట్ టైమ్స్లో బాగా ఇంక్రీజ్ అయ్యాయి కంపేర్ టు ప్రీవియస్ ఇయర్స్. ఆల్ టైమ్ హై ప్రాఫిట్స్ అనేవి మనకి వీళ్ళు చూపిస్తున్నారు, కంపెనీ అనేది జనరేట్ చేస్తుంది అనమాట. సో ఇది వన్ ఆఫ్ ద పాజిటివ్ థింగ్, స్టాక్ పెరగడానికి కూడా వన్ ఆఫ్ ద రీజన్ అనమాట. అలాగే కంపెనీ యొక్క షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కనుక మనం చెక్ చేస్తే కనుక ప్రమోటర్స్ ఏవైతే స్టేక్ ఉందో 75% అప్రాక్సిమేట్లీ స్టేక్ అనేది కన్సిస్టెంట్గా మెయింటైన్ చేస్తున్నారు లాస్ట్ 3 to 4 years నుంచి. ఎఫ్ఐఎస్ స్టేక్ అనేది చాలా తక్కువ ఉంది. రీసెంట్ టైమ్స్లో ఎఫ్ఐఎస్ కూడా స్టేక్ అనేది అరౌండ్గా 1.5 to 2% దాకా స్టేక్ అనేది ఇంక్రీజ్ చేసుకున్నారు. డిఐఎస్ స్టేక్ అనేది ఎక్కువగా లేదు. సో గవర్నమెంట్ దగ్గర కూడా ఎక్కువ లేదు. సో అలాగే పబ్లిక్ రీసెంట్గా స్టేక్ అనేది తగ్గించుకున్నారు. సో ఓవరాల్గా కంపెనీ ఫండమెంటల్స్ మనం చెక్ చేస్తే కనుక ఫస్ట్ థింగ్ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఆల్మోస్ట్ డెప్ట్ ఫ్రీ కంపెనీస్. ఎందుకంటే టాటా గ్రూప్ కంపెనీస్లో మనం టాటా పవర్ కానివ్వండి, లేకపోతే కొన్ని కంపెనీస్ టాటా మోటార్స్ కానివ్వండి, మనం చూస్తే కనుక డెప్ట్ అనేవి ఎక్కువ ఉంటాయి. బట్ ఈ కంపెనీ ఒక డెప్ట్ ఫ్రీ కంపెనీ అనమాట. సో అది వన్ ఆఫ్ ద పాజిటివ్ థింగ్. సో అలాగే మార్కెట్ వైజ్ కూడా స్లైట్గా స్మాల్ క్యాప్ స్టాక్. అలాగే మన కరెంట్ మార్కెట్ ప్రైస్ కొంత హై ప్రైస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. స్టాక్ యొక్క ఏదైతే కంపెనీ యొక్క ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ చెక్ చేస్తే కనుక ఓవరాల్గా కంపెనీ అనేది ప్రాఫిట్స్ అనేవి రెగ్యులర్గా పోస్ట్ చేస్తుంది. కంపెనీ ఏదైతే స్టాక్ ప్రైస్ కూడా రీసెంట్ టైమ్స్లో బాగా ఇంక్రీజ్ అయిందనమాట. మీరు కనుక ఈ స్టాక్ మనకి
మల్టీ బ్యాగర్ అయిపోతుందా అంటే కనుక మనం మల్టీ బ్యాగర్ అవుతుందని చెప్పలేం ఫ్రెండ్స్, బట్ మంచి రిటర్న్స్ అనేది లాంగ్ టర్మ్లో ఖచ్చితంగా ఇచ్చే ఛాన్స్ ఉంది. మనం స్టాక్ యొక్క గ్రోత్ కనుక చెక్ చేస్తే కనుక మార్కెట్ క్రాష్లో అరౌండ్ 70-80 రూపీస్ దగ్గర దొరికే స్టాక్ ప్రస్తుతం మనకి 300 లెవెల్ దగ్గర ట్రేడ్ అవుతుందన్నమాట. మీరు అబ్జర్వ్ చేస్తే కనుక మార్కెట్ క్రాష్ కాకముందు 2018 ఆ టైంలో ఈ స్టాక్ అనేది అరౌండ్ ఆ 311-312 రూపీస్ దగ్గర నుంచి కంటిన్యూస్గా లాస్ట్ 4 ఇయర్స్గా పడిపోయింది ఫ్రెండ్స్. మళ్ళీ కూడా మార్కెట్ క్రాష్ తర్వాత రికవరీ అయ్యి ప్రస్తుతం అదే లెవెల్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది. సో ఇది బాగా గమనించండి, ఎందుకంటే స్టాక్ ఏదైతే ప్రీవియస్ ఆల్ టైమ్ హైస్ ఏవైతే ఉన్నాయో ఆ లెవెల్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది. ఇక్కడ ఏమైనా కరెక్షన్ వస్తే కనుక మళ్ళీ పడిపోయే ఛాన్స్ ఉంది. సో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే కనుక కొంత లో లెవెల్స్ దగ్గర 250 లెవెల్స్, 275 కానీ 225 కానీ కొంత ఎవ్రీ డిప్లో కూడా ఒకవేళ మీరు ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే యాడ్ అనేది చేసుకోండి. లేదు ప్రస్తుతం ఇన్వెస్ట్ చేయొచ్చు అంటే ప్రస్తుతం ఏదైతే ఇదివరకు ఆల్ టైమ్ హై లెవెల్స్ ఏవైతే ఉన్నాయో ఆ లెవెల్ క్రాస్ అయిన తర్వాత ఇన్వెస్ట్ చేయడం బెటర్ ఫ్రెండ్స్. క్రాస్ అయ్యి సస్టైన్ అయిన తర్వాత అంటే 325 లెవెల్ క్రాస్ అయ్యి సస్టైన్ అయితే ఒకవేళ ఇక్కడి నుంచి స్టాక్ పెరిగిపోతుంటే మనం డిస్కస్ చేసిన లెవెల్స్ అంటే 220 లెవెల్స్ కానీ లేకపోతే 250 లెవెల్స్ కానీ ఒకవేళ రాకుండా స్టాక్ ఇక్కడి నుంచి కంటిన్యూస్గా ఇంక్రీజ్ అవుతుంటే కనుక సో 325 అబోవ్ కనుక స్టాక్ అనేది 2-3 డేస్ సస్టైన్ అయితే అప్పుడు యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. లేదు అనుకుంటే కనుక స్టాక్ కరెక్ట్ అవ్వనండి, కరెక్ట్ అయిన తర్వాత యాడ్ చేసుకోవడం బెటర్ అనమాట. ప్రస్తుతం స్టాక్ వచ్చేసరికి అరౌండ్గా 295 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. సో మనం 275 దగ్గర కొంత క్వాంటిటీ యాడ్ చేసుకోవచ్చు, 250 లెవెల్ అలాగే 225 లెవెల్ దగ్గర కొంత క్వాంటిటీ యాడ్ చేసుకోండి. మార్కెట్ హై లెవెల్స్లో ఉంది, సో స్మాల్ క్వాంటిటీస్ ఎవ్రీ డిప్లో యాడ్ చేసుకోవడం బెటర్ అనమాట. లేదు స్టాక్ ఇక్కడి నుంచి కంటిన్యూస్గా రైజ్ అవుతుంటే కనుక 325 లెవెల్ దాటి అక్కడ 1 or 2 డేస్ సస్టైన్ అయితే అప్పుడు ఇన్వెస్ట్ చేయడం బెటర్ ఫ్రెండ్స్. సో ఇది మన ఫస్ట్ స్టాక్ అనమాట, టిన్ప్లేట్. చాలామంది అడిగారు సో లాంగ్ టర్మ్ మల్టీ బ్యాగర్ అవుతుంది అని చాలామంది అంటున్నారు. బట్ కంపెనీ ఫండమెంటల్స్ చెక్ చేస్తే కనుక కన్సిస్టెంట్గా కంపెనీ అనేది గ్రో అవుతుంది. సో స్లోగా మంచి రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఉన్నాయి. ఆల్రెడీ 2x రిటర్న్స్ లాస్ట్ 1 ఇయర్గా ఇచ్చింది. సో అందువల్ల కొంత జాగ్రత్తగా ఇన్వెస్ట్ అనేది చేయండి ఈ స్టాక్లో ఒకవేళ ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే. సో ఇది మన ఫస్ట్ స్టాక్ ఫ్రెండ్స్. అలాగే మన సెకండ్ స్టాక్ వచ్చేసరికి KPIT టెక్నాలజీస్ లిమిటెడ్ ఫ్రెండ్స్. సో ఈ స్టాక్ గురించి కూడా చాలామంది చాలాసార్లు అడిగారు అనమాట. సో రీసెంట్ టైమ్స్లో కూడా కామెంట్ సెక్షన్లో చాలామంది అడుగుతున్న స్టాకు. ఇది ఒక IT సర్వీసెస్ అండ్ కన్సల్టెన్సీ కంపెనీ అనమాట. సో మనకి చాలా మంచి కంపెనీస్ ఉన్నాయి ఐటీ సంబంధించినవి, బట్ ఈ కంపెనీ కూడా మంచి కంపెనీ అనమాట. సో KPIT టెక్నాలజీస్ మనం చూస్తే కనుక మార్కెట్ క్యాప్ 9,000 crores ఉంది. స్టాక్ ప్రస్తుతం అరౌండ్గా 330 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. 50 వీక్ హై చూస్తే కనుక 385, 50 వీక్ లో చూస్తే కనుక అరౌండ్గా 79-80 రూపీస్ దగ్గర ఉండే స్టాక్ ఆల్రెడీ అప్రాక్సిమేట్లీ 220-250% అరౌండ్గా రిటర్న్స్ ఇచ్చేసింది. సో కొంచెం హై వాల్యూ దగ్గర ట్రేడ్ అవుతుంది. స్టాక్ యొక్క PE కనుక మనం చెక్ చేస్తే కనుక స్టాక్ PE వచ్చేసరికి 60 ఉంది ఫ్రెండ్స్. సెక్టార్ యొక్క PEతో కంపేర్ చేస్తే కనుక స్టాక్ ఆల్మోస్ట్ డబల్స్ దగ్గర ట్రేడ్ అవుతుందన్నమాట. సో కొంత వెరీ హై వాల్యుయేషన్స్ దగ్గర స్టాక్ అనేది ట్రేడ్ అవుతుంది. బట్ లాంగ్ రన్లో ఈ కంపెనీ ఇంకా కూడా బాగా గ్రో అయ్యే ఛాన్స్ ఉంది. స్టాక్ యొక్క PB రేషియో చూస్తే కనుక సెక్టార్ యొక్క PB 9.35 ఉంటే స్టాక్ యొక్క PB 7.34 ఉంది. సో కొంత ఓవరాల్గా చూస్తే కనుక కొంత హై ప్రైస్ దగ్గర స్టాక్ అనేది ట్రేడ్ అవుతుంది. డివిడెండ్ డీల్ అరౌండ్ 0.45% అనేది ఇస్తుందన్నమాట. సో అలాగే కంపెనీస్ ప్రోస్ కనుక మనం చూస్తే కనుక కంపెనీ ఆల్మోస్ట్ డెప్ట్ ఫ్రీ కంపెనీ ఫ్రెండ్స్. సో అది వన్ ఆఫ్ ద బెటర్ థింగ్. అలాగే ROE చెక్ చేస్తే కనుక 12.6% ఉంది. ఇది కూడా రిటర్న్ ఆన్ ఈక్విటీ ఏదైతే ఉందో సో అది కొంత తక్కువ ఉందన్నమాట. సో 25 అలా ఉంటే కనుక బెటర్, మంచి గ్రోత్ స్టాక్ అయ్యేది. బట్ కొంచెం తక్కువ ఉంది. కంపెనీ మంచి డివిడెండ్ ఈల్డ్ అనేది మెయింటైన్ చేస్తుంది. డెప్ట్ ఆఫ్ డేస్ కూడా బాగా ఇంక్రీజ్ అయ్యాయి సో రీసెంట్ టైమ్స్లో. సో అలాగే స్టాక్ అనేది కొంత హై వాల్యూ 7.49 టైమ్స్ దాని యొక్క బుక్ వాల్యూతో కంపేర్ చేస్తే కనుక కొంత బాగా హై ప్రైస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. ఎందుకంటే IT స్టాక్స్ రీసెంట్గా చాలా బాగా పెరిగాయి. సో అలాగే ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ కనుక మనం చెక్ చేస్తే కనుక మార్చ్ 2019 నుంచి మార్చ్ 2020 దాకా మనం అబ్జర్వ్ చేస్తే కనుక కంపెనీ సేల్స్ అనేవి కన్సిస్టెంట్గా పెరిగాయి ఫ్రెండ్స్. సో లాస్ట్ ఏదైతే ఫైనాన్షియల్ ఇయర్ కొంచెం తగ్గినా ఓవరాల్గా కంపెనీ యొక్క ఫైనాన్షియల్స్ అనేవి చాలా సేల్స్ అనేవి చాలా పెరిగాయి అనమాట. అలాగే ట్యాక్స్ అన్నీ పే చేసిన తర్వాత నెట్ ప్రాఫిట్ కూడా రీసెంట్ టైమ్స్లో కంపెనీ చాలా బాగా పోస్ట్ చేసింది. సో అందువల్ల స్టాక్ ప్రైస్ రీసెంట్గా కొంత బాగా హైక్ ఇచ్చిందనమాట. అలాగే షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కనుక మనం చెక్ చేస్తే కనుక కంపెనీ ఏదైతే ప్రమోటర్స్ దగ్గర స్టేక్ ఉందో కన్సిస్టెంట్గా అరౌండ్గా మెయింటైన్ చేస్తున్నారు. 1%, 2% స్టేక్ అనేది మేజర్ డిఫరెన్స్ అనేది తీసుకురాదు. బట్
కన్సిస్టెంట్గా మెయింటైన్ చేస్తున్నారు స్టేక్ అనేది. ఎఫ్ఐఎస్ వాళ్ళ స్టేక్ని కూడా రీసెంట్ క్వార్టర్స్లో కొంత తగ్గించుకున్నారన్నమాట. సో లాస్ట్ జూన్ క్వార్టర్లో కూడా కొంత అరౌండ్ 2% దాకా తగ్గించుకున్నారు. డిఏఎస్ కూడా వాళ్ళ స్టేక్ అనేది కొంచెం తగ్గించుకుంటున్నారు. సో స్టేక్ అనేది అంటే ఆల్రెడీ ప్రాఫిట్ బుకింగ్ అనేది స్లైడ్గా చేస్తున్నారు అనమాట, స్మాల్గా. సో కొంచెం జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. స్టాక్ వచ్చేసరికి కంటిన్యూస్గా పెరుగుతున్న స్టాక్ అనమాట. బట్ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక స్టాక్ అనేది ఈ స్టాక్ కొంత ఆపర్చునిటీ ఇస్తుంది, ఇచ్చినప్పుడు ఇన్వెస్ట్ చేయండి ఫ్రెండ్స్. సో స్టాక్ రీసెంట్గా 370, 380 లెవెల్స్ దగ్గర నుంచి పడింది. సో 300 లెవెల్ దగ్గర సపోర్ట్ తీసుకొని మళ్ళీ పైకి వెళ్తుంది. సో ఈ 300 రీజన్ ఏదైతే ఉందో కొంత మంచి స్ట్రాంగ్ సపోర్ట్ ఫ్రెండ్స్. ఒకవేళ ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే కనుక ఈ 300 దగ్గర కొంత క్వాంటిటీ యాడ్ చేసుకోవచ్చు. అలాగే 250 దగ్గర ఇంకొంత క్వాంటిటీ యాడ్ అనేది చేసుకోండి. మీరు కనుక లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే కనుక ఒక 5 to 10 years ఇన్వెస్ట్ చేద్దాం ఈ పర్టికులర్ కంపెనీలో అనుకుంటే కనుక కంపెనీ ఓవరాల్గా బాగుంది, ఫైనాన్షియల్స్ అన్నీ కూడా బాగున్నాయి, ఆల్మోస్ట్ డెప్ట్ ఫ్రీ కంపెనీ. సో ఐటీ సెక్టర్ స్టాక్స్ ఫ్యూచర్లో కూడా బాగా గ్రో అయ్యే ఛాన్స్ ఉన్నాయి. సో కొంచెం జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేయండి. మార్కెట్ హై లెవెల్స్ దగ్గర ఉంది, 300 దగ్గర 250 లెవెల్స్ దగ్గర కొంత క్వాంటిటీ అనేది యాడ్ చేసుకొని లాంగ్ టర్మ్కి హోల్డ్ అనేది చేయొచ్చు అనమాట. సో ఇది మన సెకండ్ స్టాక్ ఫ్రెండ్స్. అలాగే మన థర్డ్ స్టాక్ చాలా టైమ్స్ మన వీడియోస్లో డిస్కస్ చేసుకున్న స్టాక్ లారస్ ల్యాబ్. సో దీని యొక్క ఏదైతే ఫైనాన్షియల్స్ అన్నీ కూడా మనం చాలా టైమ్స్ అనేది ఏదైతే డిస్కస్ అనేది చేసుకున్నాం. ఫైనాన్షియల్స్కి వచ్చినా సరే, ఫండమెంటల్స్కి వచ్చినా సరే కంపెనీ చాలా స్ట్రాంగ్ కంపెనీ. బట్ ఏదైతే స్టాక్ అనేది కొంత హై వాల్యుయేషన్లో ట్రేడ్ అవుతుంది. సో ఏదైతే ఆఫ్టర్ స్ప్లిట్ జరిగిన తర్వాత కూడా స్టాక్ కంటిన్యూస్గా రేజ్ అయింది. 200-300 రూపీస్ స్టాక్ కాస్త ఇప్పుడు డబల్ ద రిటర్న్స్ ఇచ్చి 100%, 120% రిటర్న్స్ ఇచ్చింది. రీసెంట్గా 700 లెవెల్ దాటి మళ్ళీ అక్కడి నుంచి కొంత కరెక్ట్ అయ్యి మళ్ళీ రీసెంట్ టైమ్స్ లాస్ట్ 2-3 డేస్ బట్టి కొంత రైజ్ అవుతుందన్నమాట. స్టాక్ యొక్క సెక్టర్ యొక్క పీఈ రేషియో చూస్తే కనుక 40 ఉంది ఫ్రెండ్స్. స్టాక్ పీఈ 35.59 అంటే ఇంకా కూడా కొంత మంచి వాల్యుయేషన్ దగ్గర ట్రేడ్ అవుతుంది. సెక్టర్ యొక్క పీబీ చూస్తే 5.52 ఉంది. స్టాక్ యొక్క పీబీ రేషియో చూస్తే కనుక 13.46 ఉంది. ఇది ఒక ఫార్మా సెక్టర్ కంపెనీ. ఏపీఐ ఏదైతే ఉందో సో అవి మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది అన్నమాట. సో మనం చూస్తే కనుక లారస్ ల్యాబ్ లాంగ్ టర్మ్కి వెరీ గుడ్ స్టాక్, వెరీ గ్రోత్ స్టాక్ అనమాట. మల్టీ బ్యాగర్ అయ్యే ఛాన్సెస్ ఖచ్చితంగా ఉన్న వన్ ఆఫ్ ద స్టాక్ అనమాట. సో మనం చాలా టైమ్స్ డిస్కస్ అనేది చేసుకున్నాం. ఫైనాన్షియల్స్, ఫండమెంటల్స్ అన్నీ కూడా చాలా టైమ్స్ డిస్కస్ చేసుకున్నాం. కంపెనీ ఏదైతే ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ చెక్ చేసినా సరే కంటిన్యూస్గా కంపెనీ అనేది ప్రాఫిట్స్ పోస్ట్ చేస్తుంది. ప్రాఫిట్సే కాకుండా కంటిన్యూస్గా ప్రాఫిట్స్ అనేవి ఇంక్రీజ్ చేస్తుంది. వీళ్ళ ఏదైతే సేల్స్ కూడా కంటిన్యూస్గా ఎవ్రీ ఇయర్ ఇంక్రీజ్ అవుతున్నాయి అనమాట. సో ఇది వన్ ఆఫ్ ద గుడ్ గ్రోత్ స్టాక్ అనమాట. ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే ఎవ్రీ డిప్లో కూడా కొంత క్వాంటిటీ యాడ్ అనేది చేసుకోవచ్చు. బట్ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ప్రమోటర్స్ రీసెంట్గా స్టేక్ అనేది స్లైట్గా తగ్గించుకుంటున్నారు ఫ్రెండ్స్. 2-3% తగ్గించుకుంటున్నారు, మేజర్గా తగ్గించుకోలేదు బట్ స్లైట్గా తగ్గించుకుంటున్నారు. సో స్లైట్ ప్రాఫిట్ బుకింగ్ అందువల్లే వచ్చింది. అలాగే ఎఫ్ఐఎస్ వాళ్ళ స్టేక్ అనేది రీసెంట్గా ఇంక్రీజ్ చేసుకుంటున్నారు. సో అంటే లాంగ్ రన్లో స్టాక్ ఇంకా కూడా పెరిగే ఛాన్స్ ఉంది. సో ఈవెన్ డిఏఎస్ కూడా రీసెంట్గా స్లైట్ 0.5% స్టేక్ అనేది ఇంక్రీజ్ చేసుకున్నారు. అలాగే పబ్లిక్ దగ్గర మేజర్ స్టేక్ అనేది ఉందన్నమాట. 47-48% స్టేక్ అనేది పబ్లిక్ దగ్గర ఉంది. సో లాంగ్ రన్లో ఈ స్టాక్ అనేది మంచి రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఉంది. సో రీసెంట్గా ఏదైతే 720 లెవెల్స్ దగ్గర నుంచి కొంత కరెక్ట్ అయ్యి ఈ లెవెల్ దగ్గర కొంత సస్టైన్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే ఎవ్రీ డిప్లో యాడ్ చేసుకోండి. సో 2-3 టైమ్స్ ఇన్వెస్ట్ చేయండి ఒక స్టాక్లో. అయితే ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్న స్టాక్స్లో 2-3 టైమ్స్ అనేది మనం ఇన్వెస్ట్ చేయొచ్చు అనమాట. ప్రస్తుతం కూడా లారస్ ల్యాబ్లో మంచి లెవెల్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది. సో ఇన్వెస్ట్ అనేది చేయొచ్చు. లేదు అనుకుంటే 600 లెవెల్ దగ్గర, 550 లెవెల్ దగ్గర కొంత క్వాంటిటీ ఆ స్టాక్ ఒకవేళ కరెక్ట్ అయ్యి వస్తే కనుక ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. లాంగ్ టర్మ్లో మనకి ఖచ్చితంగా మంచి రిటర్న్స్ ఇచ్చి మంచి గ్రో అయ్యి మల్టీ బ్యాగర్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉన్న స్టాక్ అనమాట. సో ఈ 3 స్టాక్స్లో నా వ్యూ ఏదైతే మంచి స్టాక్ అనుకుంటే మనం లారస్ ల్యాబ్కి వెళ్ళొచ్చు. సెకండ్ ప్రిఫరెన్స్ వచ్చేసరికి కేపీఐటి టెక్నాలజీస్ కూడా మీరు కావాలనుకుంటే ఇన్వెస్ట్ అనేది చేయొచ్చు. థర్డ్ ప్రిఫరెన్స్ టిన్ప్లేట్ ఫ్రెండ్స్. టిన్ప్లేట్ నా వ్యూ ప్రకారం సో వెరీ మల్టీ బ్యాగర్ అయ్యే ఛాన్సెస్ అనేది చాలా తక్కువ ఉంది. బట్ కంపెనీ అనేది డెప్ట్ ఫ్రీ కంపెనీ. గ్రో అయితే ఖచ్చితంగా కంపెనీ మంచి గ్రో అయ్యే ఛాన్స్ ఉంది. సో స్టాక్ ప్రైస్ కూడా మంచిగా పెరిగే ఛాన్స్ అనేవి ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఇవి ఫ్రెండ్స్ ఈ 3 స్టాక్స్ గురించి. అలాగే మీకు ఇంకేమైనా స్టాక్స్ గురించి పర్టికులర్ అనాలిసిస్ అనేది కావాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి. మోస్ట్ రిక్వెస్టెడ్ స్టాక్స్ అనేవి మళ్ళీ కూడా మనం డిస్కస్ అనేది చేద్దాం అప్కమింగ్ వీడియోస్లో. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇంకా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే ఇంకా సబ్స్క్రైబ్ చేయండి, నా బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో దట్ నా లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అనేవి మీకు వస్తాయి అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.